బ్రేకింగ్ న్యూస్ పికిల్స్ ఇంత ఎక్స్పెన్సివ్ అని అడిగినందుకు గాను బూతులు తిట్టింది. ఇక దాంతో సోషల్ మీడియాలో మొత్తం కూడా తీవ్ర విమర్శలు గుప్పించాయి తన మీద. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అలేఖ్య చిట్టి పికిల్స్ ప్రస్తుతం బ్యాన్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక బూతుల ఆడియోపై ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక దీనిపై తన అక్క అయినటువంటి సుమా కంచర్లా స్పందించారు. బూతులు తిట్టడం కరెక్ట్ కాదని నాకు తెలుసు. అలేఖ్య నా సొంత చెల్లైనా సరే సమర్థించను ఒకవేళ కనుక అలా బూతులు తిట్టుంటే. కానీ ఏం జరిగింది అన్నది నా చెల్లి ఇప్పటికీ కూడా నాకు చెప్పలేదు. నేను కూడా డిప్రెషన్లోనే ఉన్నా, డిస్టర్బ్ చెయ్యకని అంటూ కూడా తన అక్క చెప్పుకొస్తున్నారు. ఇక అవతల వ్యక్తి ఏం మాట్లాడారో, మా చెల్లి ఎందుకు అలా రియాక్ట్ ఇచ్చిందో నాకు తెలీదు. అందుకే ఎవరిది తప్పు అనేది కూడా నేను తేల్చుకోలేకపోతున్నా అంటూ కూడా తను సమర్థించుకున్నారు. ఇక ఆ వాయిస్ నా చెల్లిదే అంటూ కూడా తను చెప్పుకొచ్చారు. కానీ ఈ వివాదంలో నన్నెందుకు లాగుతున్నారంటూ కూడా తన అక్క ప్రశ్నిస్తున్నారు. అసలు ఇంత తీవ్ర విమర్శలు గుప్పించడానికి, అలేఖ్య చిట్టి పికిల్స్ ని బ్యాన్ చేయడానికి గల కారణాలేంటి, తను అసలు ఏం మాట్లాడింది, ఆడియోలో ఏముందనేది ఇప్పుడు ఒకసారి మనం విందాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు, హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపో కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు, హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపో కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం. అలే పికిల్స్ ఎక్స్పెన్సివ్ ఇంత అని అడిగినందుకు గాను ఆమె ఈ విధంగా రియాక్ట్ అయ్యారు, ఈ విధంగా బూతులు తిట్టారు. ఇక దీనికి గాను సోషల్ మీడియాలో తెగ విమర్శలు కూడా గుప్పించారు అందరూ. ఇక దీనికి సమర్థించుకుంటూ అలేఖ్య అక్క సుమా కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. అయితే అందులో తన చెల్లి చేసింది తప్పే అంటూ కూడా ఆమె ఒప్పుకున్నారు. అయితే అసలు తను ఏమంది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు, కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. ఏంటి ఇంత సడన్గా ఇలాంటి ఆడియో వచ్చింది, ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. ఇప్పుడు తప్పు చేసినప్పుడు సారీ అని చెప్పడానికి ఒక క్షణం కూడా ఆలోచించను, నేను చెప్పించడానికి కూడా ఒక క్షణం ఆలోచించను. ఇప్పుడు నేను ఒక కన్క్లూజన్కి రాలేకపోతున్నాను అనమాట, ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి. వాయిస్ అయితే క్లియర్ ఉంది, క్లియర్ గా చెప్తున్నాను, తనదే వాయిస్, నేను కాదు అని డిఫెండ్ చేయట్లేదు. కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు, కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. ఏంటి ఇంత సడన్ గా ఇలాంటి ఆడియో వచ్చింది, ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. ఇప్పుడు తప్పు చేసినప్పుడు సారీ అని చెప్పడానికి ఒక క్షణం కూడా ఆలోచించను, నేను చెప్పించడానికి కూడా ఒక క్షణం ఆలోచించను. ఇప్పుడు నేను ఒక కన్క్లూజన్కి రాలేకపోతున్నాను అనమాట, ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి. వాయిస్ అయితే క్లియర్ ఉంది, క్లియర్ గా చెప్తున్నాను, తనదే వాయిస్, నేను కాదు అని డిఫెండ్ చేయట్లేదు. ఈ విధంగా సుమా వివరణ ఇచ్చే ప్రయత్నంలో కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గౌతమి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గౌతమి, అయితే తన బూతులు తిట్టేందుకు గాను సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఇక దీనికి తన అక్క స్పందించారు, మా చెల్లిదే వాయిస్ అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. డీటెయిల్స్ ఏంటి? రైట్ వినైనా, అయితే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ఏదైతే ఉందో ముగ్గురు సిస్టర్స్ కూడా ఎక్కువ శాతం ఈ ఫుడ్స్ అన్నవి కూడా సప్లై చేస్తూ ఉంటారన్నమాట, ఈ పికిల్స్ అవన్నీ కూడా. అయితే మనం ఒక్కసారి కనుక వీడియోస్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం దాని యొక్క ప్రమోట్ చేసేది ఈ సుమి, అంటే ఇప్పుడు ఎవరైతే వీడియో రిలీజ్ చేశారో వన్ ఆఫ్ ద సిస్టర్ అనమాట, సుమి అన్న ఆవిడ ఎక్కువ శాతం ఈ పికిల్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు అండ్ తనకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఈ అలేఖ్య వాళ్ళందరూ కూడా. అయితే ప్రెసెంట్ ఈ ఇష్యూ పైన ఇప్పటి వరకు ఎవరైతే మాట్లాడారో, ఈ ఆడియో ఏదైతే రిలీజ్ అయిందో, అలేఖ్య అయితే ఇప్పటి వరకు కూడా
స్పందించలేదు. అండ్ సుమి స్పందించడం కూడా జరిగింది. ప్రెసెంట్ ఆ వీడియో కూడా నెట్టింటి వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో ఇప్పటి వరకు ఏంటంటే ఇది కన్ఫర్మ్ కాదు, ఆ అమ్మాయిలు అలా తిట్టరు అని చెప్పి ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఈ రోజు వాళ్ళ సిస్టరే బయటకు వచ్చి అవును అది నిజంగా నా చెల్లి వాయిసే, తను ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా బిజినెస్ ని పాడు చేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా తను వాళ్ళ సిస్టర్ ని అడగడం కూడా జరిగింది అని అయితే చెప్తూ ఉన్నారు. మరి అడిగిన తర్వాత రమ్యని అడిగిన తర్వాత తను కూడా చాలా నెగిటివ్ గా, అంటే తను సరైన సమాధానం కూడా ఇవ్వలేదు. ఈవెన్ కస్టమర్ కి తినికి ఏమైనా క్లాష్ ఏమైనా జరిగిందా, కస్టమర్ ఏమైనా తిని అబ్యూస్ చేస్తూ ఏమైనా మాట్లాడా, పర్సనల్ గా ఏమైనా మెసేజ్ చేశాడా, ఆ యొక్క దాంట్లో తను ఏమైనా ఈ విధంగా ఇచ్చిందా అన్న క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. ప్రెసెంట్ ఆ దాని గురించి కూడా తను ఆ అమ్మాయితో మాట్లాడడానికి, అంటే తన సిస్టర్ తో మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ తన సిస్టర్ అవాయిడ్ చేస్తుందని అయితే ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నది సుమి. అయితే ప్రెసెంట్ ఈ పికిల్స్ కి సంబంధించి అన్ని విధాలుగా ఆల్రెడీ మనకి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా దీనికి వన్ ఆఫ్ ద ప్రధాన కారణం అని కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ పికిల్స్ తిన్న వాళ్ళు కావచ్చు అండ్ అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఎంత ఎక్కువ వాళ్ళ యొక్క పర్సనల్ ఛానల్స్ లోని దీనికి సంబంధించి ఎంత వైరల్ అయిందో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు వాళ్ళ సిస్టర్ బయటకు వచ్చి నిజమే తన వాయిసే, నేను కూడా అడిగే ప్రయత్నం చేస్తాను అని చెప్పి తన చెల్లి అయినప్పటికీ కూడా తనకి ఏమాత్రం కూడా సపోర్ట్ చేయకుండా అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి కూడా తన వైపు నుంచి తను క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. అండ్ ప్రెసెంట్ రమ్య ఏమైనా సరే తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సారీ చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిందా, లేకపోతే ఈ ఆడియోకి సంబంధించి తను ఏమైనా చెప్పాలనుకుంటుందా అని చెప్పి తను ఒకసారి కనుక చెక్ చేసినట్లయితే ఏ మాత్రం కూడా ఎక్కడ తను నెగిటివ్ గా తను ఎక్కడ కూడా ఫీల్ అవ్వట్లేదు. అండ్ క్లియర్ గా మనం అక్కడ చూసుకుంటే తన వైపు నుంచి తను సారీ చెప్పాలని కానీ, ఎందుకంటే ఇంత వైరల్ అవుతున్నా తన యొక్క వాళ్ళ యొక్క పికిల్స్ యొక్క బిజినెస్ కి ఆటంకం కలిగింది, అలాగే వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళ మీద ఉంది అని తెలిసినప్పటికీ తను ఏ మాత్రం కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఏ మాత్రం సారీ చెప్పాలని కానీ, లేకపోతే తను ఎటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందని కానీ ఎక్కడ కూడా తను క్లారిఫికేషన్ ఇస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎటువంటి పోస్ట్ కూడా తను పెట్టకపోవడం అనేది ఇక్కడ నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. ప్రెసెంట్ వాళ్ళ సిస్టర్ అయితే రెస్పాండ్ అయ్యారు. మరి అసలు తను ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటూ వీళ్ళు ఈ మధ్య కాలంలోని ఎంతమంది చాలా మంది ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చేసే ప్రతిదానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి అలాంటి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ యొక్క ఫాలోవర్స్ అని కావచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని కావచ్చు, ఈ విధంగా దూషించడం, ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా చాలా మంది వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. మరి వాటన్నిటికీ కూడా తన సమాధానం ఇవ్వాలి. ఈ విధంగా మాట్లాడడం వెనక అసలు కారణాలు ఏంటి, ఒక రేట్ ఎక్కువగా ఉంది, పికల్స్ రేట్ ఇంత ఎక్కువగా ఉందని అడిగినందుకు ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఓకే, మీరు అంత కాస్ట్ పెట్టారు, అంత కాస్ట్ పెట్టినప్పుడు మీ పికిల్స్ లోని అందరితో కంపేర్ చేసుకుంటే మీరు ఏం యూజ్ చేస్తున్నారు, ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రోడక్ట్స్ అన్న మీరు యూజ్ చేస్తున్నారు, మీ క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి అనే డీటెయిల్స్ మీరు ఎక్స్ప్లెనేషన్ మాకు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పి కూడా ఇవాళ చాలా మంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. అండ్ వచ్చిన ఆడియో పైన కూడా వాళ్ళు అసలు పని కాదు, ఈ బిజినెస్ చూసి వాళ్ళు చేస్తున్న దానికి ఎవరో గిట్టని వాళ్ళు ఈ విధమైన ఆడియోని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు, నిజానికి వాళ్ళు కాదు, ఒకవేళ వాళ్ళే కనుక చేసినట్లయితే రియాక్ట్ అవుతారు కదా అని చెప్పి మరికొంతమంది, అంటే వాళ్ళని గుడ్డిగా ఫాలో అయిన వాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళన్నిటికీ కూడా చెక్ పెడుతూ వాళ్ళ సిస్టర్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో తను కూడా కన్ఫర్మ్ చేసుకుంది ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ బిజినెస్ ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు సారీ చెప్పాలి. వీళ్ళే కాదు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి, ఎటువంటి బిజినెస్ లో ఉన్నా సరే కస్టమర్స్ మా దేవుళ్ళు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా రెస్పెక్టబుల్ గా థ్యాంక్ఫుల్ గా మేము ఉండాలి అని ఆన్ కెమెరాలు చెప్తున్నారు తప్ప ఆఫ్ కెమెరా వీళ్ళ యొక్క క్యారెక్టర్స్, వీళ్ళ యొక్క మాట తీరు ఈ విధంగా ఉంటుందా అని చెప్పి వాళ్ళ ఎవరిని కూడా నమ్మలేని పరిస్థితి మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆచి తూచి మాట్లాడుకోవాలి. వన్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నప్పటికీ ఇది కేవలం ఈ వీళ్ళకి మాత్రమే కాదు, అన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ కి కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి దాంట్లో వాళ్ళు ఎందలో ఉన్న గుడ్డిగా జనాలు కూడా వాళ్ళని నమ్మి వాళ్ళ వెంటే ఉండి వాళ్ళని ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తూ ఇటు ఫాలోవర్స్ ని పెంచుతూ వాళ్ళు ఎటువంటి బిజినెస్ లో రాణించాలనుకున్న ఆ బిజినెస్ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ కూడా చేస్తున్న వీళ్ళకి కొంచెం కూడా కృతజ్ఞతగా ఉండాలి తప్ప ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. మరి అయితే ఇక్కడ తిను ఈ విధంగా కస్టమర్ తో మాట్లాడడానికి గల రీజన్ ఏంటి, ఎందుకు అంత బల్గా మాట్లాడాల్సి వచ్చింది, ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళని కూడా ఎందుకు ఇంత దారుణంగా తిట్టాల్సి వచ్చింది అని దానిపైన ఇంకా అలేఖ్య సుమికి కూడా క్లారిఫికేషన్ రావాలి అని కూడా అమ్మాయి ఆ వీడియోలో చెప్పుకొస్తూ ఉంది. వీనైనా రైట్ గౌతమి, థ్యాంక్ యూ. బూతుల ఆడియోపై అలేఖ్య స్పందించారు, అలేఖ్య అక్క సుమా స్పందించారు. ఇక బూతులు తిట్టడం కరెక్ట్ కాదు, అలేఖ్య నా సొంత చెల్లి అయినా సరే
నేను సమర్థించను. ఏం జరిగింది అన్నది నా చెల్లి ఇప్పటికీ కూడా నాకు చెప్పలేదు. నేను డిప్రెషన్లో ఉన్నా, డిస్టర్బ్ చేయకని అంటుంది. అవతల వ్యక్తి ఏం మాట్లాడారో, మా చెల్లి ఎందుకు అలా రిప్లై ఇచ్చిందో తెలీదు. అందుకే ఎవరిది తప్పు అనేది తేల్చుకోలేకపోతున్నా. ఆ వాయిస్ అయితే నా చెల్లిదే, ఒప్పుకుంటున్నాను. కానీ వివాదంలో నన్నెందుకు లాగుతున్నారు అంటూ కూడా తన అక్క బదులు చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక కస్టమర్ ఇంత ఎక్స్పెన్సివ్ పికిల్స్ రేట్ అని అడిగినందుకు గాను బూతులు తిడుతూ కూడా ఒక ఆడియోని పెట్టారు. ఇక దీనికి సోషల్ మీడియాలో విపరీతంగా దీనికి సంబంధించి విమర్శలు కూడా వచ్చాయి. అయితే దానికి సమర్థిస్తూ వాళ్ళ అక్క ఒక వీడియోని కూడా ఇచ్చారు. ఒక వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అసలు తను ఏమని తిట్టారు, దానికి సంబంధించి వాళ్ళ అక్క ఎలా బదులిచ్చారనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపా కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి అని నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం. కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు, కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. ఏంటి ఇంత సడన్ గా ఇలాంటి ఆడియో వచ్చింది, ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. ఇప్పుడు తప్పు చేసినప్పుడు సారీ అని చెప్పడానికి ఒక క్షణం కూడా ఆలోచించను, నేను చెప్పించడానికి కూడా ఒక క్షణం ఆలోచించను. ఇప్పుడు నేను ఒక కన్క్లూజన్ కి రాలేకపోతున్నాను అనమాట, ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి. వాయిస్ అయితే క్లియర్ ఉంది, క్లియర్ గా చెప్తున్నాను తనదే వాయిస్, నేను కాదు అని డిఫెండ్ చేయట్లేదు. కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు, కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. ఏంటి ఇంత సడన్ గా ఇలాంటి ఆడియో వచ్చింది, ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. ఇప్పుడు తప్పు చేసినప్పుడు సారీ అని చెప్పడానికి ఒక క్షణం కూడా ఆలోచించను, నేను చెప్పించడానికి కూడా ఒక క్షణం ఆలోచించను. ఇప్పుడు నేను ఒక కన్క్లూజన్ కి రాలేకపోతున్నాను అనమాట, ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి. వాయిస్ అయితే క్లియర్ ఉంది, క్లియర్ గా చెప్తున్నాను తనదే వాయిస్, నేను కాదు. ఈ విధంగా ఆమె సమర్థించుకుంటూ వచ్చారు. అయితే పికిల్స్ ఇంత ఎక్స్పెన్సివ్ అని అడిగినందుకు గాను బూతులు తిడుతూ ఒక రిప్లైని అయితే ఇచ్చారు అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించిన వాళ్ళు. అయితే దీన్ని ఎంతో తప్పుపడుతూ కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. అందరూ ఈ రకంగా మాట్లాడతారా, కస్టమర్లే దైవంగా భావించాల్సింది. బిజినెస్ ఎంటర్ప్రినర్స్ కానీ ఏదైనా బిజినెస్ పెట్టేటప్పుడు కూడా ఎంటర్ప్రినర్స్ కానీ బిజినెస్ కానీ ఎవరైనా సరే కస్టమర్స్ని దైవంగా భావించాల్సింది పోయి ఈ విధంగా మాట్లాడతారా అంటూ కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక దీన్ని సమర్థించుకుంటూ సుమా అయినటువంటి ఆమె ఒక వీడియోని రిలీజ్ చేశారు. తప్పు ఖచ్చితంగా నా చెల్లిది ఉంది, కానీ ఇందులో అసలు ఎవరిది ఎంత తప్పు ఉందనేది అడగడానికి కూడా చెల్లి ఏం సరిగ్గా మాట్లాడట్లేదంటూ కూడా ఆమె సమర్థించుకుంటూ వచ్చారు.